మా తండ్రి ఈ లోకంలో కాకుండా లోకరీతిగా కాకుండా ఆధ్యాత్మిక నా తండ్రి ఆరాధించడం నిత్యము మా ప్రభువ ఇచ్చిన తండ్రిగా మాకు వందనాలు ఇస్తున్నాం. ప్రత్యేకించగా ప్రభువ చదివినటువంటి లేఖన వాక్య భాగం బట్టి నిరంతర ఆత్మశక్తి నిత్యరాజ్యంలో మాకు చేసిన ఈ యొక్క ఆత్మని మా రక్షకుడు మా ప్రభు మీ పేరుకి మారటువంటి యేసుక్రీస్తు యొక్క అత్యున్నతమైన నామంలో అడిగి సమయంలో మేడం మీ అందరూ తెలుసు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ నుండి ఆ జీవో తీసుకొచ్చి అప్పుడు నేను ప్రెసిడెంట్ కొన్నాను. నా చేతిలో పెట్టింది మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మన సంఘం మీద ఉన్న వారి ఉన్న అమితమైన గౌరవం ప్రేమను బట్టి వారి నియోజకవర్గంలో అతిపెద్ద సంఘంగా గుర్తించి ఎక్కువ మంది క్రైస్తవులు నివసించే మైనారిటీ క్రిస్టియన్స్ నివసించే ప్రాంతం కాబట్టి తప్పనిసరిగా 1 కోటి రూపాయలు మీ అందరి ప్రార్థనలు ఫలించి మరి యేసు ప్రభు దీవెనలతోటి మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యురాలిగా ఎన్నికై మీ ముందుకు మరి దైవ కార్యం చేసుకునేటువంటి దేవాదాయ శాఖతో ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ముందుగా మీ దగ్గర ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రభువుకు వందనాలు. మరి మీ ప్రార్థనలు ఫలించాయి. మీ ఆశీర్వాదం, మీ సహకారం, దాంతో నేను ఎమ్మెల్యేగా గెలవడము నాకెంతో ఆనందము. మీ మేలన్నిటికీ కూడా నేను మర్చిపోను. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా నేను మంత్రిగా ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా నా దృష్టి ఎప్పుడు కూడా మీ సమస్యల మీద, మీ అభివృద్ధి మీద ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మనకు ఒక స్వేచ్ఛ వచ్చింది, మనకు ఒక స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ 10 సంవత్సరాలు ఈరోజు మనం కోల్పోయిన ఏవైతే బాధలు పడ్డ బాధలైతేనేమి, కోల్పోయిన అభివృద్ధి అయితేనేమి, అవన్నీ కూడా తిరిగి పొందే అవకాశం మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. కాబట్టి మన ఆశలు ఆశయాలు ఫలించే విధంగా ప్రభుత్వంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది. పాలకులుగా కాకుండా సేవకులుగా మీకు పనిచేస్తూ ఈ ప్రభుత్వం తప్పకుండా మన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ 6 గ్యారంటీలను అమలు చేస్తూ మరి రేపటి నుంచి 31 నుంచి 6 వరకు కూడా ప్రజాపాలన కార్యక్రమం కూడా ఆల్రెడీ మొదలుపెట్టాము. అందులో కుటుంబం నుంచి సమస్యలను అప్లికేషన్ రూపంలో తీసుకొని వాటిని పరిశీలించి ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా 6 గ్యారంటీలు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతా ఉన్నాము. ముందుల సంవత్సరంలో అది తెలియపడానికి నేను సంతోషపడుతూ గర్వపడుతూ మీ అందరి సహకారం నెరవేరేలా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.